అమరావతి రాజధాని రైతులకు స్వాగతం. తెలుగు రాష్ట్రాల ప్రజలకి స్వాగతం. అమరావతి రాజధానిలో నూతనంగా రాబోతున్న రైల్వే లైన్ ఏ మండలాల నుంచి వెళ్తూ ఉంది, ఏ గ్రామాల పరిధిలో భూమిని రైల్వే అధికారులు పెగ్ మార్కింగ్ చేస్తూ ఉన్నారు అనే వివరాలు చెప్పాలని కొంతమంది కామెంట్ చేశారు. మనం గతంలో కూడా దీని గురించి ఒక వీడియో చేసుకున్నాం. అమరావతి రాజధానికి రైల్వే కనెక్టివిటీ తెచ్చేందుకు గుంటూరు జిల్లాలోని నంబూరు ప్రాంతం నుంచి ఖమ్మం జిల్లాలోని ఎర్రుబాలెం వరకు దాదాపుగా 58 కిలోమీటర్ల రైల్వే లైన్ రాబోతా ఉంది. తెలంగాణలో ఒక 6-7 కిలోమీటర్లు, మిగతాదంతా 50 కిలోమీటర్లు కూడా ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు జిల్లాల పరిధిలోకి వస్తూ ఉంది. ముఖ్యంగా ఒక 4 నియోజకవర్గాల పరిధిలో ఈ రైల్వే లైన్ ఉండబోతా ఉంది. ఏ గ్రామాల నుంచి వెళ్ళబోతా ఉంది. ఇప్పటికే రైల్వే అధికారులు ఒక 12 గ్రామాల్లో పెగ్ మార్కింగ్ పూర్తి చేశారు. మరో 10 గ్రామాల్లో కొంచెం వివాదాలు ఉన్నాయి, అక్కడ కూడా పెగ్ మార్కింగ్ చేస్తున్నారు. పెదకాకాని సమీపంలో, తర్వాత కొప్పురావూరు ప్రాంతంలో, మోతడక ఈ ప్రాంతాల్లో కొంచెం భూమి ఎక్కువ ధరలు ఉన్నాయి కాబట్టి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమరావతి రాజధానికి ఎలాగైతే భూమి ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారో ఆ ప్యాకేజీ ఇచ్చి తీసుకోండి అని చెప్తా ఉన్నారు. రైల్వే అధికారులు అలాంటి ప్యాకేజీ రైల్వే అధికారుల దగ్గర లేదు. అమరావతి రాజధాని తీసుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు తయారు చేసిన ప్యాకేజీ గరిష్టంగా 1450 గజాలు రైతు సోదరులకు ఇచ్చారు. రైల్వేలో అలా ఉండదు. భూమి రేట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందో చూసి 300% అధికంగా, 3 రెట్లు అధికంగా అమౌంట్ ఆన్లైన్లో వేసేస్తారు. ఇక భూమి ఆ పరిహారం చాలదు అనుకున్న వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి పరిష్కరించుకోవచ్చు. పనులు అయితే జరిగిపోతూ ఉంటాయి. ఒక క్రియాశీలకమైనటువంటి మీటింగ్ కూడా నిన్న జరిగింది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రైల్వే అధికారులతో. రైల్వే లైన్ పూర్తి చేయడానికి వాళ్ళు 3 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. అయితే దాన్ని 2 సంవత్సరాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైల్వే లైన్ అయితే 2 సంవత్సరాల్లో పూర్తవుతుంది. కానీ రైల్వే లైన్లో భాగంగా కృష్ణానది మీద నిర్మించబోతున్న రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికి 36 నెలలు అయితే టైం కావాల్సిందని అడిగారు. సరే, ఆ బ్రిడ్జ్ పూర్తి కాకుండా రైల్వే లైన్ కూడా వినియోగంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి 36 నెలల సమయంలో రైల్వే లైన్తో పాటు, రైల్వే బ్రిడ్జ్తో పాటు రైల్వే స్టేషన్లు కూడా పూర్తి చేయబోతా ఉన్నారు. అమరావతి రాజధానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద రైల్వే స్టేషన్తో పాటు దాదాపుగా గుంటూరు, పల్నాడు జిల్లాలో 12 రైల్వే స్టేషన్లు రాబోతూ ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఒక 6 రైల్వే స్టేషన్లు చిన్న చిన్నవి రాబోతా ఉన్నాయి. అయితే ఏ గ్రామాల్లో ఈ ల్యాండ్ రైల్వే అధికారులు తీసుకుంటున్నారు అనే విషయం మనం పరిశీలించినట్లయితే తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం మండలంలో కేసిరెడ్డిపల్లి, ఎర్రుబాలెం ఈ 2 గ్రామాలు. మనం ముందుగానే చెప్పుకున్నట్టు తెలంగాణలో ఒక 5-6 కిలోమీటర్లు మాత్రమే ఈ రైల్వే లైన్ ఉంటుంది. అది కూడా ఎర్రుబాలెం మండలంలో ఎర్రుబాలెం ఆ గ్రామంతో పాటు కేసిరెడ్డిపల్లి అనే ఆ 2 గ్రామాల్లో రైల్వే అధికారులు ఒక 57 ఎకరాల భూసేకరణ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో వీర్లపాడు మండలంలో గూడెం మాధవరం, పెద్దాపురం, అల్లూరు, జుజ్జూరు, నరసింహారావు పాలెం, చెన్నారావు పాలెం ఈ గ్రామాలు, ఈ 6 గ్రామాలు ఈ యొక్క వీర్లపాడు మండలంలో ఉన్నాయి. ఇక కంచెంచెర్ల మండలంలోకి వచ్చేసరికి పరిటాల, గొట్టుముక్కల ఈ 2 గ్రామాలు, ఇబ్రహీంపట్నం మండలంలో దాములూరు, చిలుకూరు ఈ గ్రామాలన్నీ ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తాయి. ఇక కృష్ణానది దాటిన తర్వాత పల్నాడు జిల్లాలో అమరావతి మండలంలో ఎన్రాయి, కర్లపూడి, వైకుంఠపురం ఈ మండలాలు వస్తాయి. ఈ గ్రామాల్లో అమరావతి రాజధానికి ప్రభుత్వం కూడా ఇటీవల భూసేకరణ చేయడానికి గ్రామ సభలు కూడా నిర్వహించింది. అయితే రైతులు ఒక 14 డిమాండ్స్ ప్రభుత్వం ముందుంచారు. ఏదైతే భూములు తీసుకుంటున్నారో తీసుకోండి, మాకు ఇచ్చే పరిహారం రైల్వే ట్రాక్కి లోపలగా అమరావతి రాజధాని వైపు ఇన్నర్ రింగ్ రోడ్డుకు లోపలగా వచ్చే విధంగా చూడండి అని చెప్పేసి అడిగారు. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఇక తుళ్ళూరు మండలంలోకి వచ్చేసరికి మోతడక, వడ్డమాను ఈ 2 గ్రామాలు, తాడికొండ మండలంలో కంతేరు, పెదపరిమి, పెదకాకాని మండలంలో పెదకాకాని గ్రామంతో పాటు కొప్పురావూరు ఈ గ్రామాలు, ఈ 22 గ్రామాల పరిధిలో దాదాపుగా 900 ఎకరాల భూమిని రైల్వే శాఖ తీసుకోబోతా ఉంది. అందులో ఒక 330 ఎకరాలు గుంటూరు జిల్లాలో, ఒక 334 ఎకరాలు కృష్ణా జిల్లాలో, ఒక 55 ఎకరాల దాకా ఖమ్మం జిల్లాలో తీసుకోబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే
ఒక 3 monthsలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు. రైతులు ఇష్టం ఉన్నా లేకపోయినా కేంద్ర రైల్వే ప్రాజెక్టులు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి కావాల్సిన భూమి తీసేసుకుంటారు. ఒప్పుకుంటే పరిహారం వెంటనే అకౌంట్లో వేసేస్తారు, ఒప్పుకోకపోయినా కూడా పరిహారం వేసేస్తారు. పరిహారం చాలా లేదు అనుకున్న వాళ్ళు కోర్టుకు వెళ్ళచ్చు. రాబోయే కొద్ది రోజుల్లోనే టెండర్స్ కూడా పిలవబోతా ఉన్నారు. ఒక 3 నెలల్లోనే భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు రైల్వే శాఖ కీలకంగా పనిచేస్తూ ఉంది. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ప్రెజర్స్ కూడా రావడంతో ఇక అధికారులు కూడా సిద్ధమయ్యారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.